ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ 10th క్లాస్ వరకు ఓకే, సాఫీగా సాగిపోతూ ఉంటుంది. కానీ ఆఫ్టర్ 10th తర్వాతే ఏం చేయాలి, ఏంటి అని రకరకాల అపోహలకు గురవుతూ ఉంటారు. అయితే మొన్నటి వరకు ఎగ్జామ్స్ రాశారు. ఇక 10th క్లాస్ స్టూడెంట్స్ రిజల్ట్ కోసం కొంతమంది వెయిట్ చేస్తున్నారు, కొంతమంది ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి నా ఫ్యూచర్ అని రకరకాల అపోహలకు లోనయ్యి చాలా స్ట్రెస్తో ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని మేము భావిస్తూ ఉన్నాము. అందుకే 10th క్లాస్ స్టూడెంట్స్ ఏం మాత్రం స్ట్రెస్కి గురవ్వకండి. నెక్స్ట్ ఏం చేయాలి అని మీకు తెలియకపోతే ఈ ప్రోగ్రామ్ మీకు చాలా రకంగా హెల్ప్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలామంది ఒకప్పుడు 10th అయిపోయిందంటే బైపీసీ, సిఈసి, ఎంపీసీ ఇలా మామూలు కోర్సులే రెగ్యులర్గా అందుబాటులో ఉండేవి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ అని, బైపీసీ చేస్తే డాక్టర్ అని ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎంపీసీ, బైపీసీ ఏదో మామూలుగా చదివేశామా అంటే సరిపోదు. క్విక్గా మనము కెరియర్లో సెటిల్ అవ్వాలన్నా, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనకంటూ ఒక గుర్తింపు రావాలన్నా మనము ఈ టైంలో వేసే స్టెప్పే వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆఫ్టర్ 10th తర్వాత ఏం చేయాలి? సో దీనికి సంబంధించి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్ డాక్టర్ దినేష్ కుమార్ గట్టు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. 10th తర్వాత స్టూడెంట్స్ ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. స్టూడెంట్స్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీరు చాలా రిలీఫ్ ఫ్రీ అవుతారు, షూర్. ఎస్, నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాండి. చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. ఎస్, దినేష్ కుమార్ గారు 10th అయిపోయింది. చిన్నపిల్లలు అయితే చిన్న చిన్న విషయాలకే పానిక్ అయిపోతూ ఉంటారు. 10th వరకు వాళ్ళకి ఏమీ తెలియదు, చక్కగా స్కూల్కి వెళ్ళామా, చదివామా, అయిపోయి. బట్ ఇప్పుడు 10th తర్వాతే అసలు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్ రాబోతున్నాయి, కొంతమందికి ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో 10th తర్వాత ఏం చేయాలి అనేది పేరెంట్స్ కూడా, అరే మా బాబుని ఏం చేయాలి ఏంటి అని పక్క వాళ్ళు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో ఆటోమేటిక్గా ఆ కాలేజీలో జాయిన్ చేసేస్తూ ఉంటారు, ఆ కోర్స్ తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాలేజ్ పడితే ఆ కాలేజీని గుడ్డిగా నమ్మే పరిస్థితులు లేవు. ఏ కోర్స్ చదువుకున్నా కూడా లైఫ్లో క్విక్గా సెట్ అవుతామన్న సిచ్యువేషన్ కూడా లేదు. మరి ఇంత కన్ఫ్యూజన్ ఉన్న మా వ్యూవర్స్కి, మరి ముఖ్యంగా మా స్టూడెంట్స్, పేరెంట్స్కి, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారికి మీరేం చెప్తారు? సరైన సమయంలో మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే అతి త్వరలో 10th క్లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని ఏం చేయించాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అందరూ కూడా ఈ జెన్జీ కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తల్లిదండ్రుల ఏజ్ కూడా ఒక 35-40 ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా టెక్నాలజీ మీద పూర్తి అవగాహన ఉంది, కోర్సుల మీద కూడా పూర్తి అవగాహన ఉంది. అయితే ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఇంజనీరింగ్ చేద్దాము, బైపీసీ చేసి మెడిసిన్ చేద్దాము, మీరు చెప్పినట్టు 100% అదే తీసుకుంటున్నారు. ఈ ఏఐ ఎరాలో భవిష్యత్తులో ఒక విద్యార్థి ఈ సమయంలో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, దాని తర్వాత 4 సంవత్సరాలు ప్రొఫెషనల్ కోర్స్, అంటే 6 సంవత్సరాలు. 2032 సంవత్సరంలో ఈ విద్యార్థి జాబ్ మార్కెట్లకి వెళ్తాడు. అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడే తను ఊహించుకొని ఒక కోర్స్ని డిజైన్ చేసుకోవాలి, చూస్ చేసుకోవాలి. బ్లైండ్గా మా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకుంటున్నాడు, నేను ఎంపీసీ తీసుకుంటాను, మా ఫ్రెండ్ బైపీసీ తీసుకుంటున్నాడు, నేను బైపీసీ తీసుకుంటాను, మా అమ్మ నాన్నలకి ఒక ఆలోచన ఉంది, వాళ్ళకి నా మీద ఒక కోరిక ఉంది, అది నేను తీర్చాలి, నేను అదే చేస్తాను. సో ఒక సక్సెస్ఫుల్ కెరీర్లో ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్ తన కెరీర్ని ఎలా చూస్ చేసుకుంటాడు అంటే తన ఆసక్తి ఎక్కడ ఉంది చూస్ చేసుకొని అక్కడికే వెళ్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బయాలజీ అంటే బాగా భయం. అలాంటి విద్యార్థిని తీసుకెళ్ళేసి మన కోరికని, మన ఆలోచనని తనపై రుద్ది బయాలజీ బైపీసీ కోర్సులో జాయిన్ చేసేసి తర్వాత ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనుకుంటే తన వల్ల కాదు, తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. సో ఫస్ట్ తల్లిదండ్రులు, మీ విద్యార్థి 10th క్లాస్లో మనం అన్ని సబ్జెక్ట్స్ చదువుతాము, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ అన్నీ చదువుతాము. విద్యార్థి ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్గా ఉన్నాడు, బాగా నాలెడ్జ్ గెయిన్ చేశాడు, ఫ్యూచర్లో తను ఏం కావాలనుకుంటున్నాడు, ఫస్ట్ తన నుంచి అంత ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ తను ఇంజనీరింగ్ భవిష్యత్తులో చదవాలి అనుకుంటున్నాడు, ఎవరైతే సక్సెస్ఫుల్ ఇంజనీర్ మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే మీకు తెలిసిన ఇంటి పక్కల కానీ ఎవరైనా ఇంజనీర్ ఉంటే తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడించండి. ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివితే ఎలా చదవాలి, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, తనకి ప్రాక్టికల్గా చెప్తాడు. ఈ సమయంలో వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్,
వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తనకి మోటివేషనల్గా ఉంటుంది. ఇవేమీ కాకుండా పలానా కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తే టాప్ ర్యాంక్ వస్తుంది, జేఈ మెయిన్స్లో సీట్ వస్తుంది. ఎంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్లకి జేఈ మెయిన్స్ ద్వారా ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తుంది? దేశంలో ప్రతి సంవత్సరము ఐఐటీ ఆస్పిరెంట్స్ పెరుగుతూ ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు రాస్తే అందులో 2,50,000 మంది అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యారు. ఆ 2,50,000 మందిలో కేవలం 60,000 మందికి మాత్రమే ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFTAలో సీట్ వస్తుంది. మిగతా దాదాపు 14,50,000 మందికి ఐఐటి అనేది దూరంగానే ఉంది. మరి ఇలాంటి విద్యార్థులు ఎంతో కష్టపడి ఆశపడి ఐఐటి కోచింగ్ తీసుకొని దాన్ని సాధించలేక ఎక్కడో ఒక దగ్గర నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోతున్నారు. అది ఎందుకు జరుగుతుంది? ఒక మంచి 10th క్లాస్లో మంచి విద్యార్థి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ నార్మల్ కాలేజ్ని చూస్ చేసుకున్నాడు. ఆ సమయంలో తనకి ఇంటర్తో పాటు ఐఐటి మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరగలేదు. దానివల్ల తనకి ఐఐటి మెయిన్స్లో సీట్ రాలేదు. నిజంగా మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి 10th క్లాస్ వరకు బాగా చదువుకొని ఐఐటి మెయిన్స్లో సీట్ కొట్టాలి అని కనుక ఉంటే అలాంటి విద్యార్థులకి ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజీలో జాయిన్ చేసి ఎలాంగ్ విత్ ఇంటర్మీడియట్ ఐఐటి కోచింగ్ ఇచ్చేలా చూపించండి. ఒకవేళ తనకి ఐఐటీలో జస్ట్ మిస్ అయినా కూడా మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సియూఈటీ కావచ్చు, ఈఏపీ సెట్ కావచ్చు, లేకపోతే కామెడ్కే కావచ్చు, చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇండియాలో ఇంజనీరింగ్ ఎంట్రన్స్ల కోసం. అవి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, మణిపాల్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో తను సక్సెస్ అవ్వగలుగుతాడు, ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళగలుగుతాడు. మనం జాయిన్ చేసే ముందే ఆ ఇంటర్మీడియట్ కాలేజు ఆ అబ్బాయి యొక్క డ్రీమ్ని రీచ్ అయ్యేలా వాళ్ళు ఎంతవరకు ట్రైన్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అండ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ చేస్తే కేవలం ఇంజనీరింగ్ అనే ఒక్క భావన నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఏఐ అనగానే అందరూ ఏమనుకుంటున్నారు, ఇది కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అనుకుంటున్నారు. ఏఐ అనేది కేవలం కంప్యూటర్ సైన్స్కి సంబంధించింది కాదు. ఈ ప్రపంచంలో ప్రతి రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం ఉంది. అది మెడికల్లో కావచ్చు, ఆటోమొబైల్లో కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ఏఐ ఉపయోగం ఉంది. సో రానున్న కాలంలో కోర్సులు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. మనకి ఎన్సీఈఆర్టీ కానీ, సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం కానీ దేశంలో దాదాపు 150కి పైగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి. కానీ మనకు తెలిసింది కేవలం ఇంజనీరింగ్ మాత్రమే. ఇంజనీరింగ్ లేదంటే డాక్టర్, ఇవి రెండే ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంజనీరింగ్ తో పాటు డిజైన్ ఉంది, గేమింగ్ యానిమేషన్ ఉంది, ఫిల్మ్ టెక్నాలజీ ఉంది, జర్నలిజం ఉంది, మాస్ కమ్యూనికేషన్ ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది, టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఉంది. రకరకాల కోర్సులు ఉన్నాయి. ప్రతి కోర్సులో కూడా విద్యార్థి మంచిగా చదువుకొని రాణిస్తే లక్షల్లో ఎర్న్ చేసే అవకాశాలు ఉన్నాయి విదేశాలలో. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ని బట్టి కొంతమంది విద్యార్థులకి హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఫ్యామిలీలో వెంటనే అమ్మ నాన్నలు ఏం చేస్తారంటే ఇంత చదువు చదివి హోటల్ మేనేజ్మెంట్ ఏందిరా అంటారు. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ అంటే నార్మల్గా ఏదో హోటల్లో సర్వ్ చేసడం కాదు, అది తప్పు. హోటల్ మేనేజ్మెంట్లలో క్రూయిజ్లో కానీ, టాప్ స్టార్ 5 స్టార్ హోటల్స్లో కానీ, పెద్ద పెద్ద ఈవెంట్స్లో కానీ వాళ్ళకి అద్భుతమైన డిమాండ్ ఉంది ఫ్యూచర్లో. ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి రోడ్డు మీద ఖాళీగా ఉంటుండేమో, కానీ ఈ స్కిల్డ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి నేర్చుకునే ఎవరు కూడా ఖాళీగా లేరు. అలాగే అగ్రికల్చర్ కోర్సులు కూడా చాలా అందుబాటులోకి వచ్చేసాయి. 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకి ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఇవి అందరికి తెలిసినవే. ఇవి కాకుండా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ మన తెలంగాణలో దాదాపు 300 సీట్లు ప్రొఫెసర్ జయశంకర్ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందిస్తున్నారు. ఒకవేళ కనుక మనము ఆ 2 years డిప్లొమా అగ్రికల్చర్ చేసిన ఇమ్మీడియట్లీ ఎన్నో ఆర్గానిక్ వ్యవసాయం చేసే కంపెనీలలో జాబ్స్ ఇస్తున్నారు. కానీ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే మళ్ళీ నువ్వు వ్యవసాయమే చేయడం మీద దృష్టి పెడుతున్నావా అంటే పూర్తి అవగాహన లేక కొంతమంది. గతంలో వ్యవసాయం వేరు, ఇప్పుడు అంత టెక్నాలజీ చేసే వ్యవసాయం వేరు. ఆర్గానిక్ అనేది చూడగానే నార్మల్గా మనము ప్రోడక్ట్స్ కొనేటప్పుడు 100 రూపీస్ నార్మల్ ప్రోడక్ట్ దొరికితే ఆర్గానిక్ ప్రోడక్ట్ 500-400 దొరుకుతుంది. చాలా ఫ్యూచర్లో అంత పెస్టిసైడ్స్, కెమికల్స్ ప్రొడక్ట్స్ మనకు రావడం వల్ల ఈ అగ్రికల్చర్ ఇంజనీర్లకి చాలా డిమాండ్ ఉంటుంది ఫ్యూచర్లో. సో ఎవరైనా అగ్రికల్చర్ సైడ్ కానీ, హార్టికల్చర్ సైడ్ కానీ, సెరికల్చర్ సైడ్ కానీ ఇంట్రెస్ట్ కనుక ఉంటే 10th అయిపోయిన ఇమ్మీడియట్లీ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి అగ్రికల్చర్ రంగంలో ఉపాధి అవకాశాలు అటు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. డిప్లొమా అయిపోయిన తర్వాత వీళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్ సెకండ్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక్కటే కాకుండా కొంతమంది ఇప్పుడే మనం IIITకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటారు. మనకి తెలంగాణలో IIIT బాసర కూడా 2 years ఇంటర్మీడియట్, మిగతా 4 years ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. అంటే ఒకేసారి మనము మళ్ళీ ఎంట్రన్స్ రాయకుండా అక్కడే మనం బీటెక్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే డిజైన్ సైడ్ వెళ్ళాలనుకుంటుంటే మనం ఏదైతే కోర్స్ ఇంటర్మీడియట్లో తీసుకుంటున్నామో దానితో పాటు UCEED
ఎలా అయితే మనము ఈఏపీ సెట్, జేఈ మెయిన్స్, నీట్ అంటామో, యూసీఈఈడి కోర్స్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే లీగల్గా భవిష్యత్తులో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్లో కోర్స్తో పాటు CLAT కామన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలలో పీజీ ప్రోగ్రామ్స్ చేద్దామనుకుంటున్నారో, ఫ్యూచర్లో రీసెర్చ్ సైడ్ వెళ్దామనుకుంటున్నారో, CUET ఎగ్జామ్ ఇంటర్మీడియట్తో పాటు ఇస్తున్నారో అక్కడి సైడ్ వెళ్ళండి. సో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే కేవలము ఈఏపీ సెట్, జేఈ మెయిన్స్, నీట్ కాకుండా దేశంలో ఎన్నో రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రత్యేక సమస్యలైన ఐసర్లు కానీ, నైపర్లు కానీ, లేకపోతే ఐపీ మ్యాట్, దేశంలో ఉన్న IIMsలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ MBA చేయొచ్చు. IIM జమ్మూ కానీ, IIM గయా కానీ, దానికి ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాయాలి. ఈ ఐపీ మ్యాట్ ఇంటర్మీడియట్తో పాటు ఎవరు ఇస్తున్నారో తెలుసుకోవాలి. సో ఫస్ట్ స్టూడెంట్కి ఒక క్లియర్ గోల్ ఉండాలి. ఆ గోల్కి తగ్గట్టు అతను చదివే ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంతవరకు సహకరిస్తుందో తెలుసుకోవాలి. మంచి స్టూడెంట్ని తీసుకెళ్లేసి ఒక నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేస్తే ఫ్యూచర్లో తను సక్సెస్ అవ్వకపోను, ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది మీకు వై జంక్షన్. ఈ వై జంక్షన్కి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. మీరు అన్నట్టు ఆ కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీకి రావాలి అంటే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ కాలేజ్. ఆ ఇంటర్మీడియట్ కాలేజ్ మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తుంది, అటు టీచింగ్ సైడ్ కానీ, సబ్జెక్ట్ విషయంలో కానీ. కొన్ని కాలేజెస్లో మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఎక్కడ ఉందో కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎరా అంటే మనం రోబోలాగా పనిచేయడం కాదు, మనం మనుషులమే. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళాలి. మరీ ముఖ్యంగా బట్టి పట్టి చదివే విధానం వెళ్ళొద్దు. రీసెంట్గా జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తే 950, 960 మార్కులు వచ్చిన విద్యార్థి జేఈ మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు. తను ఐపీ అకాడమీ బుక్కులు చదువుకొని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు తప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ ఎవరు చేస్తారు? కాన్సెప్ట్స్ ఎవరికైతే బాగా అర్థమవుతాయి, ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళు క్లియర్ చేయగలుగుతారు. మరి అలా ఉండాలి అంటే బేసిక్ నుంచి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎలా చదివితే మనం ఆ ఎగ్జామ్ క్రాక్ చేస్తామో తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. ఇయర్ బై ఇయర్ ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు చదివే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ 2 సంవత్సరాల తర్వాత ఇంకా కాంపిటీషన్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఏరియాలో జాబులు పోతున్నాయని కొంతమంది, వస్తున్నాయని కొంతమంది. సో అప్గ్రేడ్ అవ్వాలి. టెక్నాలజీకి అనుగుణంగా మనం కోర్స్ చూస్ చేసుకోవాలి. సో ఇంటర్మీడియట్ కాలేజ్ విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయం తీసుకొని మీ పిల్లల భవిష్యత్తుని నాశనం చేయొద్దు. మంచి కాలేజ్ చూస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు పూర్తిగా తెలియచేయాలి. కొంతమంది అంటారు, మా అబ్బాయికి ఏం తెలుసండి, జస్ట్ 10th అయిపోయింది. ఈ జనరేషన్లో 10th అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా వాళ్ళకి ఎంతో అంత నాలెడ్జ్ ఉంటుంది. తెలియకపోతే తెలియజేయాలి. ఇట్లా కెరీర్ కౌన్సిలర్స్ కానీ, గైడెన్స్ కానీ, ఇంకెక్కడికైనా ఎక్స్పర్ట్స్ దగ్గర కానీ, ఒకవేళ తను ఏమనుకుంటున్నాడో ఆ రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ కానీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే తనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. తనని మోటివేట్ చేయాలి. ఇలా చదివితేనే నీకు మంచి ర్యాంక్ వస్తుందని తెలియజేయాలి. అప్పుడే తనకి ఒక మంచి మార్గాన్ని మనం చూపించినట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారు దినేష్ కుమార్ గారు. నిజంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ టైంలో స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైట్, తెలుసుకున్నారు కదండి. మరి 10th అయిపోయింది, ఎవరో ఏదో చెప్పేశారు అని వాళ్ళ మాటలు వినకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి. తెలియకపోతే దినేష్ కుమార్ అన్నట్టు ఎక్స్పర్ట్స్ని కలవండి. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోండి. అది మీ భవిష్యత్తునే మార్చేస్తుంది.